కాకినాడలో ప్రముఖ వైద్య సంస్థ ట్రస్ట్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ 15వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వైద్యులు, నర్సులు, టెక్నీషియన్లు, పరిపాలనా సిబ్బంది, ప్రజాప్రతినిధులు మరియు ప్రముఖులు పాల్గొన్నారు. గత 15 సంవత్సరాలుగా ట్రస్ట్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నాణ్యమైన వైద్య సేవలను అందిస్తూ పేద మధ్యతరగతి ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా సేవలు అందిస్తోందని వక్తలు ప్రశంసించారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం, నిపుణులైన వైద్య బృందం, మానవీయ దృక్పథంతో కూడిన సేవలే ఆసుపత్రి విజయానికి ప్రధాన కారణమని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆసుపత్రి నిర్వహణ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి మాట్లాడుతూ, గత 15 సంవత్సరాలుగా రోగుల నమ్మకమే మా బలం. ఆసుపత్రి అభివృద్ధిలో వైద్యులు, నర్సులు, టెక్నీషియన్లు, సహాయక సిబ్బంది అందరి కృషి అమూల్యమైనదని, భవిష్యత్తులో మరింత నాణ్యమైన వైద్య సేవలను అందించేందుకు కట్టుబడి ఉన్నామని తెలిపారు. సిబ్బంది సేవలను గుర్తించు ఉత్తమ పనితీరును కనబరిచిన వారికి ప్రశంసా పత్రాలు అందించారు. అనంతరం సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ఈ విధంగా ట్రస్ట్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ 15వ వార్షికోత్సవ వేడుకలు అత్యంత విజయవంతంగా ముగిశాయి. మాకు దగ్గర 70-80% బెడ్ ఆక్యుపెన్సీతో మేము అన్ని విభాగాల్లోనూ మేము సర్వతోముఖాభివృద్ధి చెంది ఉన్నాము. మా దాంట్లో కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్స్, ఓపెన్ హార్ట్ సర్జరీస్తో సహా అన్ని ఆపరేషన్స్ మేము 5 మాకు ఓటీస్ ఉన్నాయి. ఓల్డ్ హాస్పిటల్ రన్ చేస్తున్నాము. మేము డయాలసిస్కి వీఆర్ ద బెస్ట్ ఇన్ దిస్ ఏరియా. 3 షిఫ్ట్ల్లో దగ్గర మేము 200-225 డయాలసిస్ కేసులు డైలీ చేస్తూ ఉన్నాము. 15 సంవత్సరాల నాటి మా కళ నిజమైంది. సో ఈరోజు మేము అందరం కూడా చాలా సంతోషంగా ఉన్నాము. ఇక్కడ పనిచేసే డాక్టర్ కానీ, స్టాఫ్ కానీ, హౌస్ కీపింగ్ బాయ్ కానీ, ఎవరైనా కానీ అందరూ కూడా కలిసిమెలిసి పనిచేస్తాము. అంతా ఒక ఫ్యామిలీగానే పనిచేస్తాము. సో ఈ 15 ఏళ్ళ ప్రయాణంలో ఎన్నో ఒడిదుడుకులకి ఎదుర్కొని అలాగే ముందుకు సాగుతూ పేషెంట్ సేవలో మేము ప్రమాణాలకు తగ్గట్టుగా మేము వ్యవహరిస్తూ ఎప్పుడూ ఎవరికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఈ ప్రయాణాన్ని సాగిస్తున్నాము. అలాగే ఈ ప్రయాణం ఇంకా ముందుకు సాగాలని చెప్తూ ఇంకా మరి ప్రమాణాలు పెంచుకుంటూ ముందుకు సాగుతామని చెప్పి అందరికీ. రీసెంట్గా నేను కాన్ఫరెన్స్కి వెళ్తే ఒక 2 గ్యాస్ట్రోఎంట్రాలజిస్టులు కలిసారనమాట. వాళ్ళు నన్ను అడిగింది ఏంటంటే, మీరు ఇలా కొంతమంది డాక్టర్లు కలిసి పెట్టారు కదండి అని అడిగారు. వాళ్ళు ఎవరో నాకు తెలియదు. యాక్చువల్లీ గ్యాస్ట్రోఎంట్రాలజీ కమ్యూనిటీ వచ్చి నన్ను అడిగితే, అవునండి అంటే, మేము ఒక్కసారి మీ హాస్పిటల్కి రావచ్చా అని అడిగారు. మోస్ట్ వెల్కమ్ అండి అంటే, మీరు హాస్పిటల్ కట్టారంట కదా, మేము చూస్తాం, నేను చూసాను నెట్లో, చాలా బాగుంది, మేము కూడా ప్లాన్ చేస్తున్నాము కొంతమంది డాక్టర్లు కలిసి ఇలాంటి హాస్పిటల్ పెడదామంటే. నేను చెప్పాను, సార్ ఏంటి, ఎందుకు, మీ సక్సెస్ కారణం ఏంటి అని చెప్పాను. అంటే నేను చెప్పాను ఒకటే, ఇఫ్ యూ ఆస్క్ మీ ఇన్ 1 word అండి, టీమ్ వర్క్ అని చెప్పాను. టీమ్ అంటే టీమ్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఒకటే 4 వర్డ్స్, టీమ్. యాజ్ లాంగ్ యాజ్ మన టీం ఎప్పుడు కూడా కలిసివిడిగా ఉన్నట్టుగానే మనం ఎప్పుడు కూడా ముందుకు వెళ్ళగలుగుతాం. సో ఆ గ్యాస్ట్రోఎంట్రాలజిస్టులు చెప్పారు, మేము ఒకసారి వచ్చి మీ హాస్పిటల్ నుంచి చూస్తారంటే మోస్ట్ వెల్కమ్ చెప్పాను. నా నెంబర్ ఇచ్చాను. ప్రాబబ్లీ దే విల్ కమ్ ఇన్ 1 or 2 weeks అండ్ సీ అవర్ హాస్పిటల్. సో